మీ బంధాన్ని నేను దగ్గరగా ఎక్కువ చూడలేకపోయాను. కానీ నాకు అనిపిస్తుంది, ఒక ఛాంపియన్లా హాకీ స్టిక్ పట్టుకున్న అమ్మ చేతులు నా చెయ్యి పట్టుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని నాట్యం చేయాలని, నీ వైపు నన్ను నడిపించాలని ఎంతో తపన పడింది. నేను క్లాసికల్ డాన్సర్ నవ్వాలని ఎన్నో కలలు కనింది. నాకు మా మమ్మ పోలికలు వచ్చినా మా అమ్మ కోరుకున్నట్టుగా నాకు నీ లక్షణాలే అబ్బాయి. నాతో బుడిబుడి అడుగులు వేయించింది మా మమ్మ అయితే, ఇప్పుడు నేను స్టేజ్ మీద కదిపే ప్రతి అడుగు నీదే పెద్దమ్మా. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్విలా మాట్లాడుతుంటే నీలో నా చెల్లి కనిపిస్తోంది. నా చెల్లి నాకు దూరం అవ్వలేదు, నాతోనే ఉంది. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. స్వామి, ఆ రోజు హాస్పిటల్ దగ్గర పాప ప్రాణాలు కాపాడమని నేను నిన్ను వేడుకున్నాను. మమ్మల్ని కరుణించి పాప ప్రాణాలు కాపాడావు. మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళకి తప్పకుండా నీ దయ చూపిస్తావు స్వామి. పాప నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేలా దీవించు. నీ ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండేలా దీవించు స్వామి. సార్ అలా చూస్తున్నారు? నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం రమా. ప్రతి ఇంట్లో నీలాంటి భార్య, నీలాంటి కోడలు
నీలాంటి తల్లి ఉండాలి. పాప కోసం నువ్వు పడ్డ కష్టం, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చేసిన త్యాగం ఇవన్నీ చూస్తుంటే నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇది నేను ఒక్కదాన్ని చేసింది కాదు సార్. మీరు నా వెంటే ఉన్నారు, నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. నేను నిరాశలో ఉన్నప్పుడు నన్ను ముందుకు నడిపించారు. అసలు మీరే లేకపోతే నేననేదానే లేను సార్. రామా, నువ్వు నా స్ట్రెంగ్త్ రామా. మీరు నా ధైర్యం సార్. మనం ఎప్పుడు ఇలా ఒకరికొకరిలా ఉండాలి. మ్మ్. మూడు రోజులా? ఇంత తక్కువ టైంలో అన్ని బట్టలు ఎలా కుట్టగలం? నాకు అవన్నీ తెలీదు. ఆ టైంలోపు డెలివరీ చేయకపోతే 10 లక్షలు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. అలాగేనండి. ఎవరు సీను? గవర్నమెంట్ తరపున గార్మెంట్స్ టెండర్ ఒకటి వచ్చింది కదా మామయ్య. అవునవును, పనెప్పుడు మొదలు పెట్టాలో చెప్పలేదేంట్రా? దానికి మొత్తం నేనే కదా. ఆ రోజు అనుకోకుండా జరిగిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆలస్యమైందంట. మనం కుట్టి డెలివరీ చేయడానికి 3 రోజులే టైం ఉంది అని చెప్తున్నారు. ఎవడ్రా వాడసలు? వాడికి అసలు బుద్ధుందా లేదా? 3 రోజుల్లో అన్ని బట్టలంటే అవుతాయా? వాడి నంబర్ చెప్పు, నేను మాట్లాడతాను. ఫోన్ కలుపు. కలపరా ఫోను, నేను మాట్లాడతాను. ఫోన్ చేయరా నువ్వు, ఫోన్ చెయ్యి. అమ్మా పద్మా, నువ్వెందుకు ఆవేశపడుతున్నావమ్మా? మరి ఆ టెండర్ ఇచ్చినట్టే ఇచ్చి ఇలా టైం లేదంటే ఏమనుకోవాలన్నయ్య? ఒరేయ్, నువ్వు ఫోన్ చేయరా, నేను మాట్లాడతాను. చెయ్యి, నువ్వు ఫోన్ చెయ్యి. నువ్వు ఆవేశపడకే. ఆ టెండర్ నేను కంప్లీట్ చేస్తానులేండి. సరే, నువ్వే చేద్దు గాని. అరే నువ్వు చూసుకోరా, మనం బయలుదేరదాం పద. అది కాదండి. నా మాట. అరే నేను చెప్పేది అది ఒకసారి. కాదే, నా మాట విను. నా మాట వినవే. భయపడాల్సింది ఆద్య కదా, పద్మెందుకు హైరాణ పడుతుంది? మీరు ఈ గ్రామానికి చేస్తున్న సేవ గుర్తించి ఈ సంవత్సరం ప్రభుత్వం 1 కోటి రూపాయల గార్మెంట్స్ కాంట్రాక్ట్ మీకు ఇవ్వాలని నిర్ణయించింది. అన్నయ్య, ఈ అవకాశం నాకే ఇప్పించు. నేను నా టాలెంట్ చూపించాలనుకుంటున్నాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. కాంట్రాక్ట్ నీ పేరు మీద ఇవ్వాలనుకుంటున్నాను. ఎక్కడికెళ్తున్నావే? ఒసేయ్, ఏట్లోకి ఎందుకే? దూకి చావడానికి. నా పేరు మీద కాంట్రాక్ట్ కూడా పెట్టలేదు. నేనున్నా లేనట్టే ఉంది ఇంట్లో. చిచ్చి, నేను వెళ్తాను. పద్మా, ఆగవే.